శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు మధ్యలో సుమారుగా 28 రోజుల పాటు శుక్రగ్రహం వృషభ రాశిలో స్వక్షేత్రగతుడై మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరుగుతుంది. ఈ యోగ ప్రభావం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా, వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా, కొంతమందికి ప్రథమ సంతానం తరచుగా అబార్షన్స్ అవ్వడం జరుగుతుంటుంది. మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు. ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే కారణం అవుతూ ఉంటుంది. అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ, విద్యలో కానీ, ధన సంపాదనలో కానీ, మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా, వారికి వాహన సౌఖ్యం ఉండాలన్నా, అలాగే స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా, అలాగే మదరు, సిస్టరు, భార్య వీరి వల్ల కూడా చక్కగా వారికి అనుకూలత ఉండాలన్నా, వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా, సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా ఉంటాడు. అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు వాళ్ళకి కంపల్సరీగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే సంగీతం, నాట్యం, ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరీగా శుక్రుడు బలం వారి జాతకంలో ఉండాలి. అంటే శుక్రుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ, ఉచ్చులో ఉండడం కానీ, అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు కుజుడితో కానీ, రాహుతో కానీ, అలాగే మిగతా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు ధనాన్ని దుర్యోగం చేస్తూ వ్యసనాలకి, చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి, మత్తు పదార్థాలకి అలవాటుపై జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు వారు ఈ ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితంలో సమస్యలు, అత్తింటి వారి వల్ల ప్రాబ్లమ్స్, ఎవరినో నమ్మి మోసపోవడం, ఇవన్నీ కూడా స్త్రీల జాతకంలో శుక్రుడు ఈ కుజ, రాహువు మొదలగు గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీ యొక్క జాతకంలో ఈ శుక్రుడు కేతువుతో కలిసినప్పుడు వారి యొక్క సంతానం కలగడంలో వారికి ఇబ్బందులు రావడం, కొంతమందికి సంతానం కలగకపోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. వారికి సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం, శృంగార జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే అబ్బాయిల జాతకంలో, మగవారి జాతకంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు వీరు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఈ వ్యసనాలకి, ఏదో ఒక స్త్రీ వ్యామోహానికి చిక్కుకొని వ్యభిచార యోగం లాంటిది ఏర్పడడం వల్ల జీవితాన్ని, ధన నష్టాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలియకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం తొందరగా కావాలంటే శుక్రుడి యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడికి బాగా దగ్గర డిగ్రీలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంటుంది. అలాగే శుక్రుడు రవికి చాలా డిస్టెన్స్, ఒక 43 డిగ్రీల పైన ఉన్నప్పుడు వివాహం జరగడం కష్టం ఉంటుంది. సో అనేక విధాలుగా
ఈ శుక్రుడి యొక్క ప్రభావం ఈ జాతకుల మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. మనం ఏదన్నా ఒక జాతకం అదృష్ట జాతకమా దురదృష్ట జాతకమా అని పరిశీలించవలసి వచ్చినప్పుడు కంపల్సరిగా శుక్రుని యొక్క స్థితి గమనించవలసి ఉంటుంది. ఏదేమైనా శుక్రుడు స్థితిని బట్టి జాతకుడు యొక్క జీవితం, వాడి యొక్క అదృష్టం, వివాహం, సంతానం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. శుక్రగ్రహ సంచారం జూన్ 29 నుంచి జూలై 26 మధ్యలో 6వ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. సహజంగా ధనుసు రాశి వారికి శుక్రుడు శత్రుగ్రహం. అయితే శుక్రుడు ఈ రాశి వారికి లాభాధిపతి కూడా అవుతున్నాడు. అందువలన ముందుగా కష్టాల్ని ఇబ్బందుల్ని పెట్టినా తర్వాత చాలా వరకు లాభాన్ని మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ముందుగా మీకు ఎవరితో అన్నైనా సరే శత్రుత్వం ప్రారంభమవుతూ ఉంటుంది. ఒక స్త్రీతో అవ్వచ్చు, మీ ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్స్తో కావచ్చు, ఎవరితో అన్న శత్రుత్వంగా మీ యొక్క ప్రారంభమవుతుంది వాళ్ళతో. మళ్ళీ నెమ్మదిగా వాళ్ళే మీకు మిత్రులుగా మారి చాలా ఆత్మీయులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ఈ ధనుసు రాశి వారికి జరుగుతుంటుంది. వీరి యొక్క వివాహం కూడా ముందులో అంత అన్యోన్యంగా ఉండదు. ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నట్టు, ఏదో కాపురం కొన్నాళ్ళు చేసినట్టు ఆ విధంగా ప్రతిదీ కూడా మెకానికల్గా నడుస్తూ ఉంటుంది. రాను రాను ఇద్దరి మధ్య బాగా ఆత్మీయత ఏర్పడి చాలా వరకు ఆ వివాహం తర్వాత చాలా సక్సెస్గా తయారై ఒకరినొకరు విడిచిపెట్టలేనంతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ శుక్రుడు ఈ రాశి వారికి ఇస్తూ ఉంటాడు. అయితే ముఖ్యంగా మీరు ఏదైనా అప్పు చేస్తే, ఎవరికైనా రుణపడి ఉన్నారనుకుందాం, ఏదో కొంత అప్పు చేశారనుకుందాం, అది నెమ్మదిగా పెరిగి లక్షలతో ప్రారంభమైన అప్పు కోట్ల వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే శుక్రుడు కూడా దీనికి కారణం అవుతుంటాడు. అంటే మీకు షష్టాధిపతిగా శత్రు రోగ రుణానికి కారణమవుతూ ఉంటాడు. అందువల్ల ఇప్పుడు 6వ స్థానంలో శుక్రుడు రావడం వల్ల ఈ విషయంలో మీరు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ స్త్రీలతో ఎట్టి పరిస్థితుల్లో విరోధం తెచ్చుకోకూడదు. అంటే విరోధం అన్నది కేవలం మీరు స్త్రీలతోనే అనుకుంటారు తప్ప దానివల్ల ఏంటంటే అది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీద కూడా చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ జాగ్రత్త పాటించండి. హెల్త్ విషయంలో ఎవరైతే కొద్దిగా ఈ కంటికి సంబంధించిన ప్రాబ్లంతో ఉన్నారో వారు ఈ కంటికి సంబంధించినటువంటి వైద్యాన్ని చేయించుకోవచ్చు. చాలా వరకు శుక్రుడు ఈ డయాబెటిక్ వ్యాధికి, కిడ్నీ సంబంధించిన సమస్యలకి కూడా కారణమవుతుంటాడు. అటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ సమయంలో దానికి తగినటువంటి శ్రద్ధ కూడా తీసుకోవడం అన్నది చాలా చెప్పుకోదగ్గ సూచన. సో ఏదైనా సరే ఈ శుక్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంతవరకు ఇటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా మీకు ఈ సమయంలో రుణం కావాలంటే మాత్రం కంపల్సరిగా మీ యొక్క రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఎందుకంటే 6వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశిలో ఉంటే ఏ ఫలితం కన్నా మరి శుక్రుని యొక్క 2వ రాశి అయినటువంటి తులారాశి కూడా ఈ సమయంలో ఈ నెల రోజుల పాటు అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అంటే 2 రాశుల ఫలితాలు ఇవ్వడానికి శుక్రుడు మీకు సిద్ధంగా ఉంటాడు. 11వ స్థానంలో శుక్రుడు వచ్చాడు కాబట్టి ఈ రుణదాతల నుంచి మీకు అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అంటే గతంలో మీకు అప్పు ఇచ్చిన వాడే మళ్ళీ మీకు పిలిచి మీదికు ఇంకా ఇంకొంత ధనాన్ని మీకు అప్పుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో మీతో శత్రుత్వం పెట్టుకున్నటువంటి స్త్రీలే ఇప్పుడు మీకు ఆత్మీయులుగా మారి మీ యొక్క అభివృద్ధికి సహాయపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక శుభవార్త మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అది ముఖ్యంగా పెళ్లి సంబంధించిన విషయం కానీ, లేదంటే దూర ప్రాంతంలో కానీ వివాహం అయిపోయినటువంటి మీ కుమార్తెలు కానీ, మీ అక్క చెల్లెలు కానీ ఉంటే వారి నుంచి మీరు ఈ సమయంలో ఒక శుభవార్త అందుకోవడం జరుగుతుంటుంది. వాళ్ళు అభివృద్ధి మీకు చాలా వరకు ఆనందకరంగాను సంతోషకరంగాను ఉండే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా శుక్రుడు మీకు కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఒక విధమైన సహకారం లభించడం కూడా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు 6లో ఉన్నటువంటి శుక్రుడు 12లో చూడటం వల్ల
ఈ విధంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఒక విహారయాత్రకు వెళ్ళడం కానీ, మీకు ఇష్టమైన వారితో కలిసి కొన్ని రోజుల పాటు ఎక్కడైనా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండడానికి కూడా ఈ శుక్రగ్రహం మీకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఏదైనా శుక్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలు బయటపడడం జరుగుతుంది. ఆ బలహీనతలకి జాతకుడు ధనాన్నే నష్టపోతాడు, లేదంటే ఏదైనా అప్పు చేసి ఖర్చు పెడతాడు, ఏదైనా ఒక తీయని అనుభూతి, జీవితాంతం మిగిలి ఉండే ఆనందం ఈ సమయంలో మీకు మిగిలే అవకాశం ఉన్నది. అయితే దానికి తగినటువంటి మూల్యం కూడా మీరు చెల్లించవలసి ఉంటుంది. శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడు ఏ రాశిలో ఉన్నా, ఏ భావంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. శుక్రుడు శుచికి, శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు. అందుకే మన గృహం, మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా, శుచిగా, నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది. మరి ఇల్లాలిని బట్టి ఇల్లు అంటూ ఉంటారు. అందువల్ల ఇల్లాలు పర్ఫెక్ట్గా, శుచిగా, శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రంగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణి ధూపం అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం. దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, సాధ్యమైనంత వరకు శుక్రుడు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్, ఈ సెంట్లు వాటికి కూడా కారణం అవుతుంటాడు. అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం, కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పసుపది రాసుకునేవారు. ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా, నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అవి వాడటం వల్ల కూడా ఈ శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే సాధారణంగా ఈ తులా రాశి, తులా లగ్నం, వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ, పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం, అలాగే నిరంతరం శుచిగా ఉండడం, ఇది చేసుకోవడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అవుతుంటాడు. సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా, సమయానికి వాళ్ళకి అన్నీ సహకరిస్తూ, వాళ్ళని దూషించకుండా, తిట్టకుండా, దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది. 99% వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధమైనటువంటి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోష పెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది. సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరిగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడపడుచుకు కానీ, మీ తల్లిగారికి కానీ, ఎవరికైనా సరే వస్త్రాలు అవి బహుకరించడం, వారి లోటు లేకుండా ఉండడం, ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే. మనం ఈ విధంగా శుచిగా, శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్రుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది. మరి ఓపిక ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కనకదార స్తోత్రం, స్త్రీ సూక్తం, లక్ష్మీ సూక్తం చదువుకోవడం, శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో, గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం, మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటాం మంచిది. సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది. అనేక రెమెడీస్ ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా తనకు తాను శుభ్రంగా ఉంటూ, శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు,
అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. స్వస్తి.